హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించిన ప్రోమో డే 1 ప్రోమో 1 వచ్చింది. ప్రోమో చూస్తూ మన రివ్యూ ఇద్దాం, ఓకేనా? మన రివ్యూ అయితే అరాచకంగా ఉంటుంది. ఇలాగే ఎంకరేజ్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఓకేనా? స్టార్టింగ్ లోనే లాహే లాహే అనే సాంగ్ తోటి కొంతమంది అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. ఇమాన్యుయల్ కి ఫస్ట్ టైం అంట తన లైఫ్ లో పడుకున్నప్పుడు చెమటలు పట్టినాయి అంట. అంతే కదా మరి, బిగ్ బాస్ హౌస్ అంటే మామూలుగా ఉంటది అనుకున్నావా? ఆ రేంజ్ లో ఉంటది. లాంచ్ లో నిన్న నాగార్జున గారు టాస్క్ ఇచ్చారు కదా, దానికి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయినాయి. ఈ డిస్కషన్స్ లో నాకైతే మార్క్స్ మ్యాన్ కొంచెం ఓవర్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది. ఓకే, ప్రోమో చూస్తూ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఆశా షైని గారికి ఇచ్చారు కదా డ్యూటీ, అదైతే ఆమె అయితే బాగా చేశారంట. ఆమెనైతే చేంజ్ చెయ్యాలి అని అనుకోవట్లేదంట పవన్ కళ్యాణ్ గారు. టీమాన్ పవన్ పాత్రలు అవన్నీ కడిగేది ఎవరికి ఇచ్చారు? నైట్ రీతు చౌదరి గారికి ఇచ్చారు. అందరూ తిన్నవి రీతు చౌదరి గారు కడగాలని నీట్ గా క్లారిటీగా చెప్పాడు టీమాన్ పవన్, ఓకేనా? ప్రోమోలో అయితే నైట్ అయితే స్టవ్ గురించి అయితే చెప్పలేదు, ఓన్లీ పాత్రల గురించి అవి కడగాలని నైట్ డీమన్ పవన్ డ్యూటీ చెప్పాడు రీతు చౌదరికి. మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే కిచెన్ టేబుల్ కూడా హౌస్ కిందే, దాని కింద ఆ డ్యూటీ కిందే వస్తుంది కదా అంటే, అప్పుడు ఇమాన్యుల్ ఏమంటున్నాడంటే ఫ్లోరు అవంతా మేమే చూసుకుంటాం అంటే, ఇమాన్యుల్కి ఏమి ఇచ్చారు? అంత చిమ్మేది ఇచ్చారు కదా, ఇవన్నీ నేనే చూసుకుంటాను. ఇవి ఇప్పుడు నేనే ఏవైతే చేశానో మిగతా సారి వచ్చిన వాళ్ళు కూడా ఇవే చెయ్యాలని ఇమాన్యుల్ అయితే గట్టిగా చెప్తున్నాడు. వాళ్ళు కూడా అవే చేయాలి. ప్రియా గారు అయితే ఒక మాట చెప్పారు, ఇద్దరు కుక్స్ క్లీనింగ్ అయితే చేయరంట. నాకు ఒకటి అర్థం కల, కుక్ చేసిన వాళ్ళు క్లీన్, అంత ముందు ఎపిసోడ్ లో క్లీనింగ్ డిపార్ట్మెంట్ అయితే వేరు, ప్రియా గారే కరెక్ట్ ఇక్కడ, ఓకేనా? క్లీనింగ్ కుకింగ్ ఒకటే చేస్తారు. మాస్క్ మ్యాన్ ఇలా అంటున్నాడు, సంజన గారు ఖాళీగా ఉన్నారు కదా, టెనెట్స్ ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళకి ఇద్దామంటే మర్యాద మనీష్ ఇట్స్ నాట్ రైట్ అని అంటున్నాడు. మనీష్ మీకైతే బ్యాచ్ రాలా, మీరైతే మాట్లాడకండి అని మాస్క్ మ్యాన్ గట్టిగా చెప్తున్నాడు. అయ్యా మాస్క్ మ్యాన్ అయితే ప్రోమోలో కొంచెం అతి చేస్తున్నాడు. డే 1 లోనే ఇంత చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్ సీజన్ ఏంటంటే అట్లాగే ఉంటది, ఫైర్ ఉంటేనే కదా మనకి నచ్చేది. బట్ అదిగా ఈరోజు నామినేషన్స్, ఓకేనా? మాస్క్ మ్యాన్ ఫైర్ చూపిస్తున్నాడు. మర్యాద మనీష్ మీరు మాట్లాడదంటే ఎందుకు మాట్లాడకూడదు అని మర్యాద మనీష్ అంటున్నాడు. ఏమైనా వస్తే నా మీద తీసుకుంటా కాల్ అని మాస్క్ మ్యాన్ చెప్తున్నాడు. ఈ ప్రోమోలో అయితే నాకైతే మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్ చేస్తున్నాడు అని అనిపించింది. బట్ ఇమాన్యుల్ అయితే కామెడీ అయితే బాగుంది. పడుకున్నా కానీ చెమటలు పడుతున్నాయి అంటే, నాకు రివ్యూ ఇస్తున్నా కానీ చెమటలు పడుతున్నాయి, ఓకేనా? ఇట్లా ఉంటది లావుగా ఉంటాయి, ఓకేనా? ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే, ప్రోమో రివ్యూస్ అప్డేట్స్ కానీ వీడియో అనాలిసిస్ మీకు కావాలంటే మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మీ జిలేబీ.